హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో ద్వారా ఒక మంచి గుడ్ న్యూస్ని నేను మీతో షేర్ అనేటువంటి చేసుకోబోతున్నాం. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఎన్టీఏ తరపు నుంచి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరపు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేటువంటి రావడం జరిగింది. సార్ ఈ నోటిఫికేషన్ ఎవరికి అండ్ ఈ గుడ్ న్యూస్ ఎవరి కోసం అయితే, ఎవరైతే క్లాస్ 5th ఉన్నారో, 6th క్లాస్లో 2024కి మంచి ఒక స్కూల్లో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి. అండ్ ఇంకొకటి, ఎవరైతే 8th క్లాస్ చదువుతున్నారో, 8th నుంచి మీరు 9th క్లాస్లో ఒక 2024లో మంచి స్కూల్లో అడ్మిషన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకేనా? సో పేరెంట్స్ కూడా చెప్తున్నాను, మీ పిల్లలు 5th క్లాస్లో చదువుతున్నారు అనుకున్నట్టయితే 2024లో నెక్స్ట్ ఇయర్ 6th క్లాస్లో ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ చేద్దాం అనుకున్నట్టయితే, లేదా మీ పిల్లలు 8th క్లాస్ చదువుతున్నట్టయితే 8th నుంచి ఒక మంచి స్కూల్లో 9th క్లాస్లో 2020 నెక్స్ట్ ఇయర్లో మీరు అడ్మిషన్ చేద్దాం అని అనుకున్నట్టయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో సైనిక్ స్కూల్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అటువంటి రావడం జరిగింది. సో ఎన్టీఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సో ఈ సైనిక్ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. సో ఈ సైనిక్ స్కూల్స్లో మీకు అడ్మిషన్ రావాలి అన్నట్టయితే మీరు ఏం చేయాలి? ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది రాసినట్టయితే మీకు అడ్మిషన్ అనేటువంటి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి నేను ఇక్కడ చెప్తాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో కూడా అడగచ్చు. ఫస్ట్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఇది జనవరి 21కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది, సండే రోజు. ఆన్లైన్లో జరగదన్న మనకి కొందరికి కంప్యూటర్ పైన అవగాహన అనేటువంటిది ఉండదు. సో ఇంటర్ తర్వాత ఎగ్జామ్స్ అనేటువంటి మనకి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. బట్ మనకి ఇంకా కిందికి వెళ్ళిన కొద్దీ మనకి ఆన్లైన్లో చాలా తక్కువ చూస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే అన్ని మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆన్సర్ అనేటువంటి మనం చూస్ చేసుకోవాలి. ABCDలో ఏది కరెక్ట్ అయితే అది కరెక్ట్ ఆప్షన్ అనేటువంటి పెట్టాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ 6th స్టూడెంట్స్ ఉన్నారు, 6th క్లాస్ కోసం అడ్మిషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి 10 నుంచి 12 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 10 నుంచి 12 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎప్పటి వరకు? ఇదిగో 3/31/2024 డేట్ వరకు ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ఉండాలి? 10 నుంచి 12 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ గర్ల్స్కి సీట్స్ ఉంటాయి కదా, సో అవి అవైలబిలిటీని బట్టి గర్ల్స్కి సీట్స్ ఇస్తారు. ఓకేనా? వాళ్ళకి సపరేట్ సీట్స్ ఉంటుంది. అండ్ బాయ్స్ కూడా సీట్స్ అనేటువంటివి ఇస్తారు. నెక్స్ట్ మనకి 9th వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే వాళ్ళకి 13 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో మనకి ఏ డేట్ వరకు? ఇదిగో 2024 3/31 వరకు. ఈ డేట్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 13 నుంచి 15 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫ్రీ. మనకి రిజర్వేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి జనరల్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, NCL కావచ్చు, లేదంటే ఎవరైనా మనకి డిఫెన్స్లో వర్క్ చేస్తారు కావచ్చు, సో లేదంటే ఎక్స్ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, ఎవరికైనా వాళ్ళకి మాత్రం ఎంత 650 ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళకి 500 అనేటువంటిది ఉంటుంది. అంటే SC STకి 500 అనేటువంటిది ఉంటుంది. సో ఈ డేట్ వరకు December 16 వరకు మనకి ఏంటిది ఆన్లైన్లో మనం అప్లై అనేటువంటి చేసుకోవచ్చు. దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం మీకు అప్లై అనేటువంటి చేసిస్తారు. సో దాంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్ అనేటువంటిది ఉన్నా కూడా, దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, సార్ మాకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మేబీ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ప్లేస్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతి స్టేట్లో మనకి ఏంటిది నవోదయ సైనిక్ స్కూల్స్ అనేటువంటి ఖచ్చితంగా అవైలబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సార్ మరి మనకి మా స్టేట్లో ఎక్కడ ఉంది సార్ ఈ స్కూల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇదిగో నేను ఈ PDF లింక్ ఇస్తాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో. ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది, సిలబస్ కావాలంటే సిలబస్, ఏమేమి సిలబస్ అంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్ అడుగుతారు, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఉంటుంది. పేరెంట్స్ కొంచెం శ్రద్ధగా తీసుకొని ఇవన్నీ మీకు చూపించండి. పిల్లలు మీరు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏంటిది, సో మీరు కూడా ఒకసారి PDF ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో చూసుకునేది మనకి సైనిక్ స్కూల్ ఎక్కడెక్కడ ఉంది? మనకి కోరుకొండ దగ్గర మనకు ఉంది. ఇది దాని వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ సైనిక్ స్కూల్ ఎక్కడ ఉంది? మనకి కలికిరి దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేసి వెళ్ళిపోవచ్చు ఈ స్కూల్లకు కూడా. ఓకేనా? ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్తారంటే ఇదిగో ఈ PDFలో ఇక్కడ ఇండెక్స్ అని ఉంటుంది, ఇండెక్స్ దగ్గరకు ఉంటుందండి. మనకి ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఫీ డీటెయిల్స్ కావాలనుకోండి, పేజ్ నెంబర్ 124లో దానికి సంబంధించినటువంటి ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ అడ్మిషన్ టు ద సైనిక్ స్కూల్స్ అండ్ అప్రూవ్డ్ న్యూ సైనిక్ స్కూల్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటుంది. 8 to 13 పేజీలో ఉంటుంది. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇదిగో 15 to 18 దగ్గర ఉంటుంది. మనకి అడ్మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఏమన్నా మనకి డౌట్స్ ఉన్నట్టయితే ఇదిగో ఈ పేజ్ నెంబర్కి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ పేజ్ నెంబర్ ఇక్కడ సర్చ్ అనేటువంటి చేస్తే మనకి పేజ్ నెంబర్ అనేటువంటిది వస్తుంది, చూడొచ్చు అక్కడికి వెళ్ళి. ఓకేనా? ఎలాగంటే మనకు చూడొచ్చు అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 33లో మనకు ఉన్నాయి. ఓకేనా? సో అన్ని డీటెయిల్స్ మీరు వెళ్ళి చూసుకోవచ్చు మనకి. ఓకేనా? అన్ని డీటెయిల్స్ మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఏంటి ఎలా అనేటువంటిది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకి
నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు అందరూ అడగచ్చు. సో ఎలాంటి నిర్మోహమాటం లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సైనిక్ స్కూల్లో చదివినట్టయితే మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది మీ పిల్లలకి, లేదంటే మీకైనా మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. కార్పొరేట్ కాలేజీల్లో కంటే కూడా ఇంకా మంచి మంచి ఫెసిలిటీస్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి. సెంట్రల్ సిలబస్ ఉంటుంది, సిబిఎస్ఈ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. డెఫినెట్లీ మంచి అనేటువంటి జరుగుతుంది పిల్లలకి. దట్స్ వై ఖచ్చితంగా అడ్మిషన్ అనేటువంటి చేసుకోవడానికి ట్రై చేయండి. సో మిగిలిన స్కూల్తో పోల్చుకున్నట్లయితే ఇది చాలా చాలా బెటర్గా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటువంటిది. అండ్ ఆల్మోస్ట్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది, ఎలాంటి పైసలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ అప్పుడు అంత కొంత ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎడ్యుకేషన్ కూడా మనకు ఫ్రీగానే ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.